ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, రాజాలను పోయిరా మామ అని బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఈరోజు సినీ కళామ తల్లి వృక్షం నుంచి ఒక పండుటాకు రాలిపోయింది. అది మరెవరో కాదు, మన కోటయ్య తాత. అదే మన కోట శ్రీనివాసరావు. ఇప్పటి జెన్జీ కిడ్స్కి ఈ కోటయ్య తాత ఎంత తెలుసో తెలియదు, కానీ 80s 90s కిడ్స్కి అయితే కోటయ్య తాత ఒక అల్టిమేట్ ఫేవరెట్. ఆయన లేని సినిమా ఉండేది కాదు. ఏ హీరో సినిమాలో అయినా సరే అందులో కోటయ్య తాత ఉండాల్సిందే. అది ఆయన డిమాండ్. విలన్ పాత్రకి కామెడీ జోడించి ఎంటర్టైన్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది రావు గోపాలరావు తర్వాత మన కోటయ్య తాతయ్య అని నిస్సందేహంగా చెప్పచ్చు. ఇక కన్నింగ్ పాత్రల్లో అయితే కోటయ్య తాతని ఆపడం డైరెక్టర్ కూడా సాధ్యమయ్యేది కాదు. తనకు మాత్రమే సాధ్యమైన టిపికల్ హావభావాలతో ఆడియన్స్ని మెస్మరైజ్ చేసేసేవాడు. ఇక నెగిటివ్ రోల్లో కామెడీని పండించడంలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉండేది. అలాంటి ఎంటర్టైనింగ్ కోటయ్య తాత సెంటిమెంట్ సీన్లోకి దిగాడంటే ఇక ఆడియన్స్ కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. కోటయ్య తాత మన తెలుగు సినిమాకి ఒక విలక్షణ నటుడు అని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఏం కావాలి. అప్పట్లో ఆర్జీవీ రిక్వెస్ట్తో కోటయ్య తాత బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. ఇక సర్కార్ సినిమా సెట్స్లో కోటయ్య తాత యాక్టింగ్ చూసి అమితాబ్ బచ్చన్ సైతం ఏ కౌన్ హే, ముజే డర్ లగ్తా హే, క్యా యాక్టింగ్ హే అని స్టన్ అయ్యాడు. అది కోటయ్య తాత కెపాసిటీ. విలనిజంలో క్రూయల్టీని కూడా మల్టీఫోల్డ్ చేసి చూపించగల సత్తా ఆయనకొక్కడికే సొంతం. ఇక సినిమా కెరీర్ అనే కాకుండా 1999లో రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యి అటు సినిమా పరంగాను ఇటు రాజకీయ పరంగాను అన్స్టాపబుల్గా పీక్ ఆఫ్ ది పీక్స్ చూసిన కోటయ్య తాతని ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయన్ని మెంటల్గా కుదేలు చేసిందని చెప్పాలి. ఎంతలా అంటే అంతవరకు ఇది కదా జీవితం, ఇంతకంటే ఇంకేం కావాలి అని అనుకుంటున్న కోటయ్య తాత మెంటల్ డిప్రెషన్కి లోనయ్యి ఇక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అన్నట్టు అప్పటి నుంచి మెంటల్గా ఫిజికల్గా కిందకు జారిపోవడం తప్ప కోలుకున్న దాఖలాలే లేవు. ఆ సంఘటన మరేదో కాదు, ఆయన ఒకగానొక కుమారుడు బైక్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలవడం. ఊహించని ఆ సంఘటన వల్ల కోటయ్య తాత సర్వస్వం కోల్పోయిన వాడిలా తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక అదే ప్రాసెస్లో సినిమా కెరీర్ని కూడా వదిలేసుకున్నాడు. డైరెక్టర్లు ఇంటికి వచ్చి మరీ పాత్రలు ఆఫర్ చేసినా కూడా తానున్న స్థితిలో చేయలేనని నిస్సహాయంగా చెప్పి వెనక్కి పంపించేసేవాడు. అలా అవకాశాలు పూర్తిగా అడుగంటాక కొన్నేళ్లకి ఎలాగోలా తమాయించుకొని పనిలో ఉంటేనైనా తన వ్యధ నుంచి కాస్త బయటపడొచ్చని కోటయ్య తాత ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి, అయ్యా ఒక్క వేషం ఇవ్వండి, డబ్బులు కూడా అవసరం లేదు, నాకు పని కావాలి అని దీనంగా అడగడం ఆయన జీవితంలో విషాదానికి సంకేతమనే చెప్పాలి. ఒకసారి గబ్బర్ సింగ్ సెట్స్లో అలా కలిస్తేనే పవన్ కళ్యాణ్ ఉన్న పలంగా డైరెక్టర్ హరీష్ శంకర్ని పిలిచి బాబాయికి ఒక క్యారెక్టర్ రాయి అని పురమాయించి మరీ ఆ తాగుబోతు క్యారెక్టర్ వేయించాడు. ఆ సంగతి కోటయ్య తాత ఎన్నిసార్లు చెప్పుంటాడో. తర్వాత అడపాదడప డైరెక్టర్లు ఆయన పైన అభిమానంతో క్యారెక్టర్స్ ఆఫర్ చేసినా కూడా ఆయన మానసిక స్థితి వల్ల, ఆయన వయోభారం వల్ల వాచకం కూడా సరిగ్గా పలకలేకపోవడంతో వాళ్ళు కూడా ఇక చేసేది లేక మెల్లగా విరమించుకుంటూ వచ్చారు. ఇక అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యాడు కోటయ్య తాత. ఇక ఇంటికి పరిమితమైన కోటయ్య తాతని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చీటికి మాటికి కలిసి ఆయన్ని ఇబ్బంది పెట్టి మరీ ఆయనకు గుర్తులేని విషయాల గురించి కూడా క్వశ్చన్స్ వేయడం, ఆయన తన మానసిక స్థితి రీత్యా వయసు రీత్యా ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియక పాపం ఏదేదో చెప్పి తర్వాత అవి సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీకి దారితీయడం, ఇవన్నీ కూడా ఒక అనవసరపు ప్రక్రియ. నిజానికి కోటయ్య తాత చాలా మంచోడు. ఇండస్ట్రీలో కూడా శత్రువులు అంటూ ఎవ్వరూ లేరు. కానీ ఆయన మానసిక సంఘర్షణకి తోడు వయోభారం కూడా మీద పట్టడంతో ఏదో మాట్లాడి నెగిటివిటీ తెచ్చుకున్నాడే తప్ప ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ మన ఇండస్ట్రీలో. ఆ విధంగా సినిమా మీద పిచ్చితో సినిమాల్లోకి వచ్చి అరాకొరా వేషాల నుంచి కోటయ్య తాత లేనిదే సినిమా లేదు అన్నంత స్థాయికి ఎగబాకి తెర మీద కనపడగానే అబ్బా కోట శ్రీనివాసరావు వచ్చాడు రోయ్ అని ఆనందంతో ఆడియన్స్ మొహాలు వెలిగేలా చేసుకొని రాజకీయాల్లోనూ విజయవంతంగా రాణించి దూసుకెళ్తున్న టైంలో ఎదిగిన కొడుకుని కోల్పోయి అప్పటి వరకు చూసిన దేదీప్యమైన జీవితాన్ని అప్సైడ్ డౌన్గా చూస్తూ ఇక ఓపిక లేక
వెళ్ళొస్తాన్రా బడవల్లారా అంటూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు కోటయ్య తాత. లైఫ్ని ఒక ఫుల్ సర్కిల్లో చూసి వెళ్ళిపోతున్న కోటయ్య తాతకి మన ట్రేడ్ పండితులు సైతం అశ్రునివాలి కాకుండా ఆనందమయమైన లోకానికి హ్యాపీగా రాజులా పోయిరా మామ అంటూ సాగనంపుతున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.